చాలా చక్కగా పారాయణం చేశారు. ఇప్పుడు ఈ శ్లోకాలు వివరణ చేసుకోవడం చూస్తాం. అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ముందే చెప్పుకున్నాం, క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించినది. నశించే దాంట్లో నశించినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని అక్షరము అంటారు. అటువంటి అక్షర పరబ్రహ్మమును గూర్చి బోధించేటటువంటి అధ్యాయం కనుక దీనికి అక్షర పరబ్రహ్మ యోగం అన్నారు. స్టార్టింగ్ లోనే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. ఆ ప్రశ్నలు ఏంటన్నది మరొకసారి చూద్దాం. కిం తద్ బ్రహ్మ, కిం అధ్యాత్మం. బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కిం కర్మ, కర్మ అంటే ఏమిటి, అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం దమిష్యతి. అధిదైవం అంటేటి, అధిభూతం అంటేటి, అధియజ్ఞం అంటేటి, అలాగే దేహేస్మిన్ మధుసూదన, దేహంలో ఉన్నవాడు ఎవరు, దేహాన్ని ధరించినటువంటి వాడు, భరించినటువంటి వాడు ఎవడు. అలాగే ఈ దేహం మరి ధరించాడు కదా, భరించున్నాడు కదా, ఇది శాశ్వతంగా ఉండదు. రేపు మాపు శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేటప్పుడు, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఎలా శరీరాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే అందరూ వదలాలి, కానీ వదలడం ఎలా వదలాలో ఆ క్లూ చెప్పమండి. ప్రయాణ కాలేశ కథం జ్ఞేయోషి నీతాత్మ. ఆ ప్రయాణ కాలంలో శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎలాగ వదలాలి, ఏ భావంతో వదలాలి అనేటువంటి ప్రశ్నలు అడిగినా వాటికి చాలా మట్టుకు మనం సమాధానాలు చెప్పుకున్నాం. బ్రహ్మం అంటే క్షరం కాదు, అక్షరం, నశించినటువంటిది. అటువంటి బ్రహ్మం మనలో ఉన్నదే, దానికి ఆత్మ అని పేరు. అటువంటి నేనున్నాననేటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ భావంలో ఉండడమే ఆధ్యాత్మం. అలాగే ప్రాణికోటికి పోత అంటే మన శరీరాలు ఉద్భవకరో ఎలా పుడుతున్నాయి అంటే ఏ భావంతో వెళ్ళాడు, ఏ భావంతో వచ్చాడు, ఇప్పుడు ఏ భావంతో ఉన్నాడు. అంటే ఉద్భవకరో అంటే ఏ భావంలో పుట్టాడు అతను, దేహభావంతో పుట్టాడు. ఈ దేహభావంలో పుట్టడం వల్ల మరి మనం అనేక కర్మలు చేసి మళ్ళీ వదిలి వెళ్తున్నాం. విసర్గ అంటే ఆ భావాన్ని వదలడం, విసర్గ కర్మచంద్రుడు. అంటే దేహభావాన్ని వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ జన్మకు రాడు. దేహభావం ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. ఏంటో ప్రాక్టీస్? నేను దేహాన్ని కాదు, దేహం వేరు, నేను వేరు. దేహాన్ని మనం చేసిన కర్మఫలాలు అనుభవించడం కోసం ధరించవలసి వచ్చింది. భూత భావ ఉద్భవకరో విసర్గ. ఆ భావాన్ని వదిలేస్తే కర్మ అంటుకోదు. అంటే క్లూజ్, రహస్యం, సీక్రెట్ చెప్పాడు మనకి. కర్మ అంటుకోవడానికి కారణం ఏది? దేహం భావంలో ఉండడమే కర్మ అంటుకోవడానికి కారణం. దెబ్బలాటలు కూడా వెళ్ళిపోతుంటాం కదా, ఏ భావంతో? దేహభావంతో. దేహభావనే మళ్ళీ మనకి జన్మింపజేయడానికి, సుఖ దుఃఖాలు కలిగించడానికి, శరీరం తగులుకోవడానికి అన్నిటికీ మూల కారణం ఈ దేహభావనే. ఈ రకంగా ఈ దేహభావాన్ని వదిలెత్తే, విసర్గ అంటే వదిలెత్తే, దానికి కర్మ అని పేరు. మనం చేసేది కర్మ అంటున్నాం. ఈయనేమంటున్నాడు? ఆ భావన వదిలెత్తే మోక్షాన్ని కలిగిస్తుంది కనుక. అంటే కర్మ రెండు రకాలు. అంటే కత్తికి రెండు బదులు ఉన్నట్టుగా ఈ భావంతో చేస్తే కర్మ ఏర్పడి ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి జన్మకు తీసుకొస్తుంది. ఈ భావన వదిలెత్తే జన్మకి తీసుకురాకుండా మోక్షం అవుతుంది. రెండింటికి మూల కారణం భావనే. దీనితో కూడిన భావన, ఇది నేను కాదనే భావన, ఇది నేననే భావన తీసుకొచ్చి పడుతుంది. ఇది నేను కాదనేటువంటి భావన తీసుకురాదు, మోక్షాన్ని కలిగింది. అంచేత ఇది మనకి క్లూ తెలియాలి, ఆ రహస్యం తెలియాలి. ఈ రకంగా వెళ్ళిపోయేటప్పుడు 5వ శ్లోకంలో చెప్పాడు ఏమని? అది అంతకాలేశ మామేవ శరణ్ముక్త కలేవ.
చనిపోయేటప్పుడు అంటే అంతఃకాలేశ అంటే కాలం అంతరించిపోయేటప్పుడు ఏ భావంతో వదిలేయాలి శరీరాన్ని? ఆత్మభావంతో. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా దేహభావం నుంచి ఆత్మభావంతో శరీరాన్ని వదిలేసినట్టు వాడికి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడికి ఆ భావన ఉంటుంది, లేకపోతే రాదు. అందుకని ఎంత కాలేశం మామేవ స్మరణ ముక్త కలేబారు. ఏ భావం స్మరింతూ చనిపోమంటున్నాడో? చనిపోమంటలేదు, వదిలేయమంటున్నాడు శరీరాన్ని. అంతఃకాలేశం మామేవ స్మరణ ముక్త కలేబారు. ఈ భావన మార్చుకోవాలన్నమాట. చనిపోయేటప్పుడు దేహభావం నుంచి ఆత్మభావంలోకి వెళ్ళి ఆత్మభావంతో శరీరాన్ని వదిలేసినట్లయితే అతను ప్రయాది సమద్భావం యాతి నాణ్యత సంచయ. సందేహం లేదంటున్నాడు. అతను దేవుళ్ళు వెళ్ళిపోతాడు. ఎవడో దేహభావంతో వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వస్తాడు, ఆత్మభావంతో వెళ్ళినటువంటి వాడు ఇంక తిరిగి రాడు, దేవుళ్ళు కలిసిపోతాడు. నా సంచయ, ఇంకందులో సంచయం లేదు. ఆ రకంగానే మళ్ళీ మరి అది సడన్గా రమ్మంటే రాదు కదా. అందుకని తస్మాత్ సర్వేషు కాలేసు మామానుస్మృతి. అంటే నువ్వు నిరంతరము నీకు ఎప్పుడు ఖాళీ వస్తే తస్మాత్ సర్వేషు, ఈ ధ్యాన మార్గంలో ఈ సాధన మార్గంలో గడపమంటున్నాడు. అంటే ఏదో ఒక సమయంలో కూర్చున్నాం కదా, ఇంకా మిగతా సమయంలో ఎట్టు వచ్చినట్టుగా తిరుగుతాను అనకుండా మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడల్లా తస్మాత్ సర్వేషు అంటేను అన్ని కాలాల్లోని కూడా ఆ భావంలో గడపమంటున్నాడు. ఈ రకంగా అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామన పరమం పురుషం దివ్యం వ్యాతి పార్థ అనుశంతయ. ఇది కొంచెం చూద్దాం. అభ్యాస యోగము అంటే అభ్యాసము, యోగము, యుక్తి, 3 పదాలు. అభ్యాస యోగ యుక్తేన. అభ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం అభ్యాసం. యోగం అంటేను సాధనలో కూర్చోవడం. యుక్తి అంటేను 3 ఒకటి కాదు, 3 వేరు వేరు అర్థాలు. అభ్యాసం అంటే మళ్ళీ 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 ప్రయత్నించడాన్ని అభ్యాసం అంటారు. యోగం అంటేను కూర్చడం. ఏది కూర్చడం? శ్వాసని మనసుని కలిపి పెట్టి ఉంచడం యోగం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం అభ్యాసం. రెండింటినీ కల్పించడం యోగం. యుక్తి అంటేను, యుక్తి అంటే ఉపాయం. యుక్తి అంటే కీలు, క్లూ. యుక్తి అంటే ఉపాయం, సీక్రెట్. ఏంటో సీక్రెట్? ఏదైతే నువ్వు కూర్చేవో కలిపేవో దాన్ని మళ్ళీ మళ్ళీ మనసు వదిలేస్తుంటుంది. వదిలేకుండా గుర్తుపెట్టుకుని ఉండడం అనేది యుక్తి. అభ్యాసము, యోగము, యుక్తి. చేతస నాణ్యగామన. ఈ పదాన్ని ఒకసారి చూడండి. చేతనం అంటే ఏంటి? చైతన్యం. చేతస అన్యగామిన. అన్యం అంటే చేతనము. మన స్వరూపం చేతనం. పరమాత్మ చైతన్యం. పరమాత్మ స్వరూపం కూడా చైతన్యమే. మన ప్రత్యేగాత్మ స్వరూపం కూడా చైతన్యమే. చేతస అన్యగామిన అంటే మన మనసు అంటే మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని కానీ ఈశ్వరుడిలో ఉన్నటువంటి చైతన్యాన్ని కానీ వదిలేసి ఆ రూపాన్ని నామాన్ని పట్టుకుంటే అప్పుడు మన మనసు ఎటువైపు గామిన అంటే ప్రయాణం, గమనం, ప్రయాణం చేయడం. అన్యగామిన అంటే మనసు కనిపెట్టాలి. అదే యుక్తి. ఏది కనిపెట్టాలి? మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, పరమాత్మలో ఉన్నటువంటి చైతన్యాన్ని గురిపెట్టేవా, లేకపోతే అన్యగామిన అంటే మనం ఊళ్ళమ్మడా దేశాలమ్మడా తిరిగినటువంటి వస్తువుల్ని, నామాలని, రూపాలని పట్టుకుని వాటితోటి గమనం అంటే ఇప్పుడు మనం సైకిల్ వేసుకున్నా బండి వేసుకుని వెళ్తామంటే దాన్ని ఏమంటారు? సైకిల్ బండి కట్టుకొని నడిచి వెళ్తున్నాం, దాన్ని ఏమంటారు? ఎక్కడ దాకా వెళ్ళామంటే ఇక్కడ దాకా వెళ్ళానంటే గమనం. ఏమన్నా నడక, ప్రయాణం. చేతస అన్యగామిన. అన్యమేది, అనన్యమేది? మనలో ఉన్నటువంటి చైతన్యానికి ఈశ్వరుడిలో ఉన్నటువంటి చైతన్యానికి భేదము లేకపోవటము అనన్యము. భేదాన్ని చూడడము అన్యము. మనం ఏం చూస్తున్నాం? దేవుడికి మనకి భేదం చూస్తున్నాం. భేదం చూస్తే అన్యము.
భేదం చూడకపోతే అనన్యము. మనం ఎలా చూస్తున్నాం? దేవుణ్ణి వేరుగా చూస్తున్నాం, మనల్ని వేరుగా చూసుకుంటాం. అంటే దేవుణ్ణి వేరుగా చూడడానికి దేన్ని? ఉపాధిని. మనల్ని వేరుగా చూడడానికి దేన్ని? ఉపాధినే. దేన్ని వదిలేసాం? ఉపాధి రహితమైనటువంటి చేతనాన్ని వదిలేసాం. ఆ ఉపాధి లోపల ఈ ఉపాధి లోపల ఒకటే రకమైన చేతనం ఉంది. చేతనాన్ని వదిలేసాం. చేతనానికి ఉపాధి ఉన్నటువంటి వస్తువును పట్టుకున్నాం. వస్తువును పట్టుకుంటే ఉపాధులన్నీ ఒకలాగుండవు. ఆ ఒకలాగుంటే ఏది ఇంకోలాగుంటారు. దేవతలు ఒకలాగుంటే రాక్షసులు ఇంకోలాగా ఉంటారు. మంచివాళ్ళు ఒకలాగుంటే చెడ్డోళ్ళు. మనకు బాగా ఉపకారం చేసినోడు ఆకారం వచ్చిందనుకుంటే మన వెంటనే మనసు ఏదో ప్రేమ కలిగింది. ఇది చాలా మంచివాడు, నాకు చాలా ఉపకారం చేసాడు. అపకారం చేసినాడు తలపకి వచ్చినా ఈ సాధనలో కూర్చోబెట్టదు మనసు. ఎందుకని? ఎంత అన్యాయం చేసాడు వీడని చెప్పి పదే పదే ఆడు ఏం చేశాడో గుర్తుకొచ్చేస్తాడు. అంటే మన గమనం ఎటు వెళ్ళింది? రూపాన్ని ఎప్పుడైతే చూసామో శేష మీద మనసునే పెట్టడం కాదు, చైతన్యం మీద మనసు పెట్టాలి. చేతస నాణ్యగామ అంటే మనం వస్తువు వైపుకి చూసినప్పుడు అన్యగామిన. ఈయన ఏమంటున్నాడు? అన్యమైనటువంటి దానిని చూడకు. దాంట్లోనే దీంట్లో ఉన్నటువంటి అభ్యాసము, యోగము, యుక్తి ఈ మూడాటిని బాగా తెలుసుకుని చేతనాన్ని పట్టుకో, అన్యమును పట్టుకోకు. అన్యగామిన అంటే ఈ చేతనానికి ఒక రకమైనటువంటి ఉపాధి లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నామా? ఒకళ్ళు పోలికో ఒకరికి లేదు కదా. లోపల ఉన్నటువంటిది అందరిలోనే ఒకటి. అంటే ఈ రకంగా విశ్వంలో ఎన్ని రకాల రూపాలు ఉన్నాయంటారు? 84 లక్షల రకాలు. అన్ని రకాలు ఎందుకు? ఒక రకాన్ని తీసుకుంటే ఆ రకంలో కూడా అందరికి ఒక పోలిక. ఎవరు పోలిక వాళ్ళదే, ఎవరు రూపం వాళ్ళదే, ఎవరు గుణం వాళ్ళదే. ఏమైంది? ఎన్నో అంటే ఆ రకంగా ఏమవుతుంది? మనసు వేరువేరుగా ప్రయాణం చేస్తుంది. గమనం అంటే ప్రయాణం. ఏది మనకు తలపుకొస్తే దానిని దృష్టిలో పెట్టుకుని దాని వైపుకి ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేయనివ్వకూడదు. దృశ్యం వైపుకి ప్రయాణం చేయనివ్వకూడదు. దృశ్యం వైపుకి ప్రయాణం చేస్తే అలా యుగాల యుగాల ప్రయాణం చేసినా సరే ఆగదు. ఎందుకని? ఒకదాని తర్వాత ఇంకోటి వస్తుంటుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంటుంది. ఎందుకని? ఇక్కడ అనంతం కదా రూపాలు. ఆ రూపాల లోపల ఉన్నటువంటి చేతనం ఒకటే. అంచేది అందులోని ఇందులోని ఎంతమందినైనా చూడండి, అందరిలోని చేతనం ఎలా ఉందో గమనించండి. ఆ చేతనం ఉండడం వల్లే వాళ్ళు తేజస్సుతోటి సంతోషంగా ఆనందంగా మనకు కనపడుతున్నారు. ఆ చేతనం లేకపోతే కనిపించరు. అట్టి మాదిరిగా దాన్ని ఎవడైతే పట్టుకున్నాడో, దాన్నైతే నిఘా పెట్టాడో అటువంటి వాడికి పరమం, పురుషం, దివ్యం జాతి పార్థాను చింతయ్య. ఏమని చెప్పాడు? పరమం అది ఉత్కృష్టమైనటువంటిది, దివ్యమైనటువంటిది. ఆయనే దేవుడు. ఎవరో ఒక వ్యక్తిని చెప్పలేదు చూడండి. పరమం, పురుషం, దివ్యం యాతి పార్థాను. యాతి అంటే పొందడం. ఎవరిని? ఆ పరమ పురుషుని పొందుతావు. ఎవరైనా సరే ఈ విధానంలో అభ్యాసం చేసినట్లయితే ఆ పరమ పురుషుని పొందుతాడు. ఎవరైతే దాన్ని కాకుండా వేరే రూపంలో చింతించేనో దాన్ని పొందుతారు. ఎందుకంటే శరీరం వదిలేసేటప్పుడు ఏ భావంతో వదిలేస్తాడో దాన్ని కదా పొందుతాడని చెప్పాడు ఇందాక. అది ఏ వ్యక్తి భావంతోటో వస్తు భావంతో ఆలోచన చేస్తే ఆ వ్యక్తి భావంలోనే మళ్ళీ జన్మకొస్తాడు. ఈ చైతన్య భావంలో, ఆత్మభావంలో, పరమాత్మ భావంలో శరీరాన్ని వదిలినట్లయితే ఇంక మళ్ళీ శరీరం రాడు, ధరించడు. అందుచేత ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతను కవి. కవిం పురాణ మనుష ఆచితార. కవి అంటే పద్యాలు పాడేవాడని కాదు అక్కడ అర్థం. కవి అంటే అన్నీ తెలిసినవాడు. కవిం అన్నీ తెలుసు అతనికి. జ్ఞాని, సమస్తము తెలుసు. కవిం ఎప్పటి నుంచి తెలుసు అతనికి? పురాణం అంటే పురాతన కాలం నుంచి కూడా తెలుసు. మధ్యలో వచ్చి నేర్చుకోలేదు అతను. పుట్టుకతోటి వచ్చింది జ్ఞానం. ఆది నుంచి ఉందా జ్ఞానం, పుట్టుక లేదు అతనికి. కవిం పురాతనమైనటువంటి వాడు,
పురాణ ఆది నుంచి ఉన్నటువంటి వాడు, కవి అన్నీ తెలిసినటువంటి వాడు. అనుశాసితారం, అన్నిటిని శాసించేవాడు అతనే. అతను శాసనాన్ని అనుసరించే నడుస్తుంది విషయం అంతా. ప్రతి వస్తువు కూడా సూర్యుడు కరెక్ట్ టైంకి ఉదయిస్తున్నాడంటే ఎవరి శాసనం వల్ల. ఆయన కొంచెం రాత్రి నిద్ర లేదు, కొంచెంసేపు ఆలస్యంగా వస్తానంటే ఏమవుతుంది? ఎక్కడ చూడండి ప్రకృతిలో శక్తులు ఏది కూడా మార్పు చెందకుండా క్రమశిక్షణలో ఆయన శాసించడం వల్ల అన్ని చక్కగా మార్పు చెందకుండా ప్రయాణం చేస్తున్నాయి. ఏ కాలంలో ఎలా ఉండాలో ఆ కాలాల్లో జరిగేటటువంటి మార్పులన్నీ. అటువంటి వాడు అణువు, అనోరణీయాంశ అనుస్మరేజ్య. ఇది కూడా మనం చెప్పుకునేది. ఎలాంటి వాడు? అణువు కంటే అణువు. అలాగే అనుస్మరేజ్య, ఇలాగ ఎంతంత కళ్ళు చేసుకుని హాయిగా ఎంత అందంగా ఉన్నాడో, ఈ దేవత ఎంత బాగుందో, ఈ దేవుడు ఎంత బాగుందో అని చూస్తారంటే చూడడానికి ఆకారం లేదు అతనికి. అణువు కంటే అణువు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. మనసుతోటి ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అనుస్మరేజ్య, అటువంటి వాడు సర్వస్య దాతార అచింత్య రూపం. చింతించడానికి సాధ్యం కానటువంటి, ఏ ఆకారము లేనటువంటి, కొలత లేనటువంటి, గుణము లేనటువంటి, నామరూపాలకు అన్నిటికీ ఆధారమైనటువంటి సర్వస్య దాతారం. సమస్తానికి కూడా అతనే ఆధారం, ఎన్నిటికి అతనే దాత. ఆదిత్యవర్ణం తంసః పరస్త. ఎంత సూక్ష్మమైనటువంటి వాడు అంటున్నాడు కనుక అది ఏదో చీకట్లాంటి వాడు అనుకున్నారంటే ఆదిత్యవర్ణం అది ప్రకాశమైనటువంటి వాడు అని చెప్పడానికి ఆదిత్యవర్ణం తమసః పరస్తాడు, చీకటి కాదు. అలాగని చెప్పి వెలుగు అన్నాం అనుకోండి, మళ్ళీ వెలుగును ఊహించాం అంటే అది వెలుగు కాదు, చీకటి కాదు, జ్ఞానస్వరూపం. జ్ఞానానికే వెలుగు అని అర్థం. అంచేత ఆదిత్యవర్ణం తమసః పరస్త. అటువంటి వాడిని ప్రయాణకాలే మనసాశలేన. రేపు మనం శరీరం వదిలిపెట్టేటప్పుడు ఈయన చెప్పినటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ దేవదేవుణ్ణి ప్రయాణ కాలంలో మనసు యొక్క చలనము లేనటువంటి ఒకే నిర్ణయంలో మనసాశలేన, చెలించకూడదు. ఇప్పుడు నుంచి మనం అలవాటు చేయాలి మనసు. ఏదో ఒక దాని మీద మనసును పెట్టి ఆలోచన చేస్తున్నాం అనుకోండి, నాసికాగ్ర మందనో, గురు మధ్య మందనో, హృదయ స్థానం మందనో, కంఠస్థానం మందనో, అదే శ్వాస మీద రకరకాలుగా అభ్యాసాలు చేస్తుంటారు. దేనికి? మనసు కదలకుండా ఉండడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు అలాగే మనం శ్వాస మీద పెట్టి అభ్యాసం చేయమంటాం. ఆ రకంగా ఈయన ఏం చెప్పాడు? శ్వాసన పెట్టమంటుంటా కాదు. దేన్ని చూడాలి? ఏ బలంతో? చూడండి, ప్రయాణకాలే మనసాశలేన కదలని మనసుతో భక్త్యా యుక్తో యోగ బలేన చెప్ప. ఇక్కడ మళ్ళీ 3 పదాలు చెప్పాడు. ఒకటి, ఎంత సాధన చేసిన భక్తి లేదనుకోండి ఫలించదు. భక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, యోగ బలం ఉండాలి. యోగము బలము ఏం చెప్పాడు? భక్త్యా యుక్త్యో యోగ బలేన శైవ. శరీరం బలంగా కూడా ఉండాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలి. ఆరోగ్యంగా బలహీనంగా ఉన్న శరీరం 10 నిమిషాలు కూర్చునేటోడికి వాడు చేపెత్తాడు, గోడకు జారిపడిపోతాడు. అందుకని బలం ఉండాలి, గురి ఉండాలి. గురి తప్పకుండా. బాణాన్ని వదిలేటప్పుడు, పూర్వం బాణాన్ని యుద్ధం చేసేటప్పుడు ఎలా చేసేవారండి? గురి తప్పితేనో బాణం ఎక్కడికి పోద్ది? ఎవరిని కొట్టాలనుకుని బాణం వేసాడు ఆడి దగ్గరికి వెళ్దాం, ఇంకో పక్క పోతుంది. అవి ముందు నుంచి ఏం చేయాలి? ఇప్పుడు పూర్వం బాణాలు, ఇప్పుడు తుపాకీ పెట్టి పేల్చాలంటే ముందు నుంచి ఏం చేస్తారు? అలవాటు చేయింతారు, అభ్యాసం చేయించుంటారు. ఎప్పుడైనా పని వస్తే ఆ గురి తప్పకుండా కొట్టడానికి ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ గురి ధనుర్విద్య అంటారు. అంటే బాణాన్ని అదే ఈ తుపాకీని గురి పెట్టి అభ్యాసం అలవాటు చేయాలి. అట్టి మాదిరిగా ఆత్మ మీద గురి పెట్టి అభ్యాసం చేయాలి. మన దృష్టి దేని మీద ఉండాలి? మన గురి దేని మీద ఉండాలి? నిఘా దేని మీద ఉండాలి? ఆత్మ మీద ఉండాలి. ప్రయాణకాలే మనసాశలేన. గురి కరెక్ట్గా కుదిరేసింది అనుకోండి, అటు ఇటు చెలించకూడదు. మనసాశలేన
చెలింతేనో గురి తప్పితేనో. గురి తప్పిందంటే బాణం ఇంకొకటి దగ్గర పోతుంది, ఇంకొకటి దగ్గర పోతే ప్రమాదం, దానివల్ల ప్రయోజనం లేదు. ఇంత నేర్చుకున్నటువంటి ధనుర్విద్య అంతా ఏమైపోయినట్టు. మహాభారతం అంతా యుద్ధం జరిగింది కదా ధనుర్విద్య. ఆ ధనుర్విద్యకి నాయకుడు ద్రోణాచార్యుడు, ఆయన నేర్పడి వీళ్ళందరికీ. అంటే ఎంతెంత ప్రమాదకరమైనటువంటి యుద్ధం చేశారు వాళ్ళు. అట్టి మాదిరిగా గురి పెట్టడం. ఈ రకంగా చెలించినటువంటి మనసుతో ఇప్పటి నుంచి మనం అభ్యాసం చేసినట్లయితే, మనకి అభ్యాసం దృఢమైనట్లయితే, రేపొద్దున శరీరం ఊడిపోయేటప్పుడు ఈ శరీరం వైపుకి తెప్పి, ఎందుకంటే శరీరం ఊడిపోయినప్పుడు తప్పనిసరిగా ఆడంత ఇవ్వాలి, ఈడంత ఇవ్వాలి, వీళ్ళందరూ దొబ్బేస్తారేమో, మన వాడికి చెందకుండా పోతేమని అందరినీ పిలిపించి ఆడు మనకి ఎంత ఇవ్వాలి, ఈడు మనకి ఎంత ఇవ్వాలి అని చెప్పి అదే దృష్టిలో శరీరం వదులుతాడు. ఇంకేంటి, ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగ అవ్వకపోతేనా దృష్టి ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు పనిపోతుంది అది. అంటే ఇంక కొంతకాలం అయిన తర్వాత కొంతమంది మహాత్ములు ఉంటారు కదా, శరీరం వదిలిపెట్టేటప్పుడు ఇంకా బాగుండగానే ఒక నోట్ రాస్తారు, ఏమని, నేను ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు నాకు ఇవ్వక్కర్లేదు, నేను ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అందరికి ఇచ్చేస్తానని చెప్తారు. నేను అన్ని వదిలేస్తున్నాను. అంటే ఆ రకంగా అతను వదిలేసాడు అనుకోండి. ఆ భావన కొంతమంది ఆశ్రమాల్లో కొంతమంది ఉపదేశాలు పొందినటువంటి వాళ్ళకి చిట్ట చివరిలో ఇలాంటి ఒక లెటర్ రాసేసి ఇంక పట్టించుకోరు. ఇంకా భార్య లేదు, పిల్ల లేదు, డబ్బు లేదు, బాకీ లేదు, ఇవ్వటం లేదు, ఇచ్చుకోవటం లేదు. ఎందుకని అలాగ నిర్ణయించుకోలేదనుకోండి, చచ్చిపోయేటప్పుడు వాళ్ళే గుర్తుకొస్తారు. అడివ్వలేదు, ఎలాగోలాగా ఆయన గట్టిగా పట్టుకుని వదిలి చెయ్యండి అంటున్నాడు. ఈడు వెళ్ళిపోతున్నాడు, అయినా సరే ఆడికి ఆ భావన పోదాం. అందుకని ఏం చేయాలి మనం, భావన ఇప్పుడు బాగుండగానే మార్చేసుకోవాలి. ప్రయాణకాలే మనసాశలేన భక్త్య యుక్తి యోగము బలం చైవ, ఎన్నాటిని సమకూర్చుకో. సంపద ఏం సంపద, దీన్ని సాధన సంపద అంటారు. జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ సహకరిస్తున్నాయో వాళ్ళందరినీ సమకూర్చుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి సంసార వ్యవహారిక జీవితంలో ఏ మనిషి ఉపయోగపడతాడో, ఏ మనిషి ఎందుకు ఉపయోగపడతాడో, ఆ ఉపయోగపడే వాళ్ళందరికీ మంచిగా చేసుకుంటాం కదా, మంచిగా ఉంటాం కదా. ఎందుకని వాళ్ళు మనకు ఉపయోగపడతారు. అట్టి మాదిరిగా ప్రయాణ కాలంలో రేపొద్దున్న సాధనలో ఏ గుణాలు పనికొస్తాయో వాటిని మనం కాపాడుకోవాలి. ఏ పనికొస్తాయి, భక్తి, యోగం, యుక్తి, జ్ఞానం, బలం, అంటే మనసును ఏకాగ్రతగా చెలించినటువంటి మనిషి. ఈ రకంగా అన్ని సమకూర్చుని భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ సమయం. భ్రువోర్ మధ్య అంటే అండి, భ్రువు అంటే కనుబొమలు, రెండు కనుబొమల మధ్యలోని దృష్టిని ఏకాగ్రత చేయమని దాని అర్థం. అంటే మనకు రెండు కళ్ళు ఉన్నాయి కదండి, రెండు కళ్ళకి రెండు చూపులు ఉన్నాయా, ఆలోచన చెప్పండి. రెండు చూపులు ఉన్నాయా, రెండు కళ్ళు ఉన్నాయి. రెండు కళ్ళకి ఒకటే చూపు ఉంది. రెండు కళ్ళు ఉన్నాయి, రెండు చూపులు లేవు. రెండు కళ్ళతోటి రెండేళ్ళు ఎలా చూడండి, చుట్టి ఏలన్నా చూస్తారు, అది ఏలన్నా చూస్తారు. మీలో మీరు పరీక్షించి చూసుకోండి. రెండేళ్ళని రెండు కళ్ళతోటి చూడలేరు ఇలాగా. అంటే చూపు ఒకటే ఉంది మనకి, కళ్ళు మొత్తం రెండు ఉంది. అట్టి మాదిరిగా రెండిట్ల మధ్యని చూపు ఒకటే కదా ఉంది, ఆ చూపును గుర్తించాలి. గురువారు మధ్య రెండిట్ల మధ్యన ఉన్నటువంటి చూపును కనిపెట్టారనుకోండి, ఒకటే చూపు. అలాగే శ్వాస లోపలికి వెళ్తుంది, పూరకం అంటారు, బయటకు వస్తుంది, రేషకం అంటారు. రేషక పూరకాలకి మధ్యలో ఖాళీ ఉంది, అది భ్రూమధ్యమే. సంకల్పానికి మధ్యలో ఖాళీ ఉంది, అది పూరకమే, భ్రూమధ్యమే. అలాగే సావుకి పుట్టికి మధ్యలో ఖాళీ ఉంది. పొద్దుడు చెప్పుకున్నాం ఈ ఖాళీ గురించి. ఆ ఖాళీని మీద దృష్టి పెట్టాలంటాడు. వస్తువుకి మధ్యలో ఏముంది, పూరకానికి రేషకానికి మధ్యలో ఏముంది. ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళి నందీశుడు కొమ్ముల మీద చెయ్యెట్టి ఆ చెయ్యిని ఇలాగ ఆనించి చూస్తున్నారు కదండి, ఏట్ల మధ్యలోని రెండు కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వరుని చూస్తున్నారు కదా, అది భ్రూమధ్యమే.
ఏంటి రెండు కొమ్ముల్లో నుంచి చూడటం ఏంటి? ఆ రెండు మధ్యలోనే దేవుడు ఉన్నాడా? ఇటొక కొమ్ము ఇటొక కొమ్ము ఉంది కదా, కొమ్ముల మీద చెయ్యి ఆనించేశాడు. ఖాళీలో నుంచి చూడాలి. ఆ రెండు కొమ్ముల మయ్యాన్ని ఏముంది? ఖాళీ ఉంది. అంటే దృశ్యానికి మధ్యలో చైతన్యం ఉంది. ప్రతి మనిషిలోనే ఆ చైతన్యమే ఉంది. పురువోర్జ మధ్యే ప్రాణమావేశ సమీ, దాన్ని ముఖ్య ప్రాణం అంటారు. దాన్ని ఏకాగ్రత పరచాలి, గురి పెట్టాలి. పురువోర్ మధ్య ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుష 35 దివ్యం. ఆ రెండింటి మధ్యలో నుంచి ఉండేటువంటి ఖాళీలో నుంచి శతం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి పరం ఉత్కృష్టమైనటువంటి పురుష 35 దివ్యం, దివ్యమైనటువంటి ఆ పురుషోత్తముడు ఉన్నాడు. ఆయన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి, ఆయన్ని పొందాలి, ఆయన్ని దర్శించాలి. అటువంటి వాడికి ఇంకా కర్మ నశించి జన్మకు రాడు. అలాగే యదక్షరం వేద విదో వదంతి విశంతి యజ్జతయో వీతరాగా. యదక్షరం వేద విదో వదంతి అంటే వేద విదో అంటే వేదములు తెలుసుకున్నటువంటి వాడు. వేదాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు వదంతి ఏమని చెప్తున్నారు? నాశనము లేనటువంటి క్షరమైనటువంటి బ్రహ్మమును గూర్చి యదక్షరం వేద విదో వదంతి, వేద పండితులు చెప్పేటటువంటి దాన్ని. విశంతి యదయో వీతరాగా, విశంతి అంటే ప్రవేశించడం, వదంతి అంటే చెప్పడం. విశంతి యతయో వీతరాగా. రాగం అంటే కోరిక. మనకి చాలాసార్లు చెప్పుకుంటున్నాం, రాగము ద్వేషం. కర్మకి మూల కారణం ఇదే బీజం. రాగం అంటే ప్రేమ, ప్రీతి, వస్తువు మీద ప్రీతి. అలాగే మనకు నచ్చినటువంటి వ్యక్తుల మీద రాగం అంటే ప్రీతి, ప్రేమ. నచ్చలేనటువంటి వ్యక్తుల మీద ద్వేషం. కర్మ చేయడానికి రెండే కారణాలు. అటువంటి రాగము అంటే ప్రీతి లేకుండా సమస్త వస్తువుల మీద వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళని జతులు అంటారు, లేక మునులు అంటారు, లేదా సన్యాసులు అంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలు, ఇంత సుఖకరమైనటువంటి వస్తువులు ఉంటే అన్నిటిని వదిలేసి దేనిని పొందడానికి వాళ్ళ ప్రయత్నం? ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని. ఈ పండితులు చెప్పేది ఏదో, యతులు వైరాగ్యం కలిగి ఆ పరమపదాన్ని ఎలా పొందాలో ఎందుకు వదిలేశారో యదిచ్యంతో బ్రహ్మచర్యం చరంతి. అట్టి మాదిరిగానే చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మచర్య దీక్ష వహించి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మమునందు చరించేటటువంటి దృష్టి కలిగినటువంటి బ్రహ్మచారులు. ఇదంతా కూడా తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ రకంగా ఆ బ్రహ్మమును, ఆ చైతన్యాన్ని, ఆ అక్షరాన్ని పొందడానికి సంబంధించినటువంటిది మరొకసారి వివరంగా క్లూ చెప్తానంటున్నాడు ఇక్కడ. ఎలా చెప్తున్నారు చూడండి. సర్వద్వారాణి సౌమ్యమ్య మనోహృది నిరుజ్యశ మూర్ధ్నాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణం. సర్వద్వారాణి సౌమ్యమ్య నవద్వారే పురే దేహే. అంటే ఈ దేహం లోపల పురుషుడు ఉన్నాడు. పురుషుడు ఉన్నటువంటి దాన్ని కనుక పురము అన్నారు. పురం అంటే పురుషుడు ఉన్నాడు, పురుషుడు ఉండబట్టి పురం అన్నారు. నవద్వారా సర్వద్వారాణి సౌమ్యం. ఈ పురుషుడు ఈ ద్వారాలని సర్వద్వారాన్ని సౌమ్యంయ నిగ్రహించమంటున్నాడు. అదుపులో పెట్టుకోవాలి, స్వాధీనంలో పెట్టుకోవాలి. అంటే మనకి గుమ్మాలకు తలుపులు బిగిస్తాం. తలుపులు ఎందుకు పెడతామండి? తలుపులు వేసేస్తే వెళ్ళటం రావటం కుదరదు. తలుపులు తీసేస్తేనా అవసరం వచ్చినప్పుడు వేసుకోవటం కుదరదు. అంటే తలుపులు వేయాలి, అవసరం వస్తే తీయాలి. అంటే వేయటం సంయమ్యం. సర్వద్వారాన్ని సంయమ్య. మనకు అవసరం వచ్చినప్పుడు మూచుకోవటం, మరి అవసరం లేనప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళవలసి వస్తేనో, బయటికి వెళ్ళవలసి వస్తే అన్ని ఇంద్రియాలు, చూసేంద్రియం, చేసేంద్రియం అన్ని కావాలి కదా. మొత్తం క్లోజ్ చేసేయమంటలేదు, మేకలు వేసేయమంటలేదు. అట్లా ఏం చేయమంటున్నాడు? అవసరం వచ్చినప్పుడు. దానికి ఒక ఉపమానం కూడా చెప్పారు. తాబేలు తన అవయవాలను అవసరం వచ్చినప్పుడు లోపలికి ముడుచుకుని, అవసరం లేని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు బయటికి ఎలా తీసుకొచ్చి ప్రయాణం చేస్తుందో అట్టి మాదిరిగా మన ఇంద్రియాలని మనం స్వాధీనపరుచుకోవాలి.
ఇంద్రియాలకి మనం స్వాధీనం అయిపోకూడదు. ఇంద్రియాలని స్వాధీనం పరుచుకుని ఏ ఇంద్రియం ఎప్పుడు అవసరం వచ్చిందో ఎవరన్నా వచ్చి మాట్లాడారనుకోండి, ఎవరన్నా ఉన్నారని అడిగారనుకోండి, నేను మాట్లాడనన్నారనుకోండి, నేను మౌనమండి నేను మాట్లాడినండి అన్నాడు అనుకోండి, ఏమైనట్టు? తలుపు వేసేసాడు. మాట్లాడాలి. లేకపోతే అతను ఎవరి కోసం వచ్చాడు ఎదురు చూస్తున్నాడు, మాట్లాడితే అంటే అవసరం వస్తే మాట్లాడాలి, అవసరం లేకపోతేనా? మన అవసరం లేని మాటలు ఎక్కువ మాట్లాడతాం. అవసరం లేని మాటలు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు బంధించబడుతున్నాడు. దేనికి? ఆ ఇంద్రియానికి. మనకి కొన్ని కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి, అవసరం లేని విషయాలు చూస్తాం, అవసరం లేని విషయాలు మాట్లాడతాం. ఈ రకంగా అవసరం లేనటువంటి వినడము, చూడడము, మాట్లాడడము చేస్తున్నాం అనుకోండి, ఏమైనట్టు? సౌమ్యపరచలేదు. ఎవడు ఇంద్రియాలని సంయమ్య చూడండి, మళ్ళీ కట్టేసి తలుపులు వేసేయమనలేదు, వదిలేయమని చెప్తలేదు. మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మూసెత్తి ఎలా కుదిరితే తలుపులు తలుపు వేయాలి, అవసరం తెచ్చుకుంటాం. అలాగే సౌమ్యపరచాలి. మనోవృద్ధి నిరుద్దేశ. తలుపులు వేసినప్పుడు మనం గదిలో తలుపులు వేసేసుకున్నాం అనుకోండి, తలుపులు వేసుకుని లోపల గదిలో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మనకి బయట నుంచి ఏ శబ్దాలు ఏమి రాకుండా హాయిగా సుఖంగా ఉంటుంది. మనోవృద్ధి నిరుద్దేశ. ఎక్కడ నిరోధించమంటున్నాడు? ఎక్కడుండి నిరోధించమంటున్నాడు? హృదయంలో. హృదయంలో చూడు, హృదయంలో కూర్చో, ఇంద్రియాలన్నీ పగ్గాలన్నీ నీ చేతిలో పెట్టుకో. ఎటేపుకి వెళ్ళవలసి వస్తే అటేపు తలుపు తీసుకుని వెళ్ళు, మళ్ళీ అవసరం లేకపోతే తలుపు వేసేసి. మనోహృది. ఇవన్నీ ఇంద్రియాలన్నింటి ద్వారా బయటికి వెళ్ళేది ఏది? మనసు. చూడాలనుకున్నప్పుడు వెంటనే కళ్ళు తెరుస్తాం. ఎవరు? దేనితో చూస్తున్నాం? కంటితోటి చూస్తున్నాం అనుకుంటున్నాం కదా, కంటి ద్వారా మనసు వచ్చి చూస్తుంది. అలాగే చెవి ద్వారా మనసు వచ్చి వింటుంది. అలాగే వాక్కు ద్వారా మనసు వచ్చి మాట్లాడుతుంది. అంటే ఇంద్రియాలన్నీ దేని ఆధీనంలో ఉన్నాయి? ఈ ఇంద్రియాలన్నింటి వెనకాల మనసు ఉంది. అంటే ఈ మనసు ద్వారా మనం ఇంద్రియాలని, అంటే మనం బయట తలుపు వేసే బాబు అని లోపల కూర్చున్నారనుకోండి, చూడండి మీకు సాధన చూట్ అవుతాం. అందుకని ఎవరినో బయటకు పెట్టేమని లోపల కూర్చున్నారనుకోండి, మీరు ఈలోగా ఏ బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, తలుపు వేసి ఉంది. మీ పరిస్థితి చూడండి, కేకెత్తి వినపడదు. మీ దగ్గర ఫోన్లు కట్టి ఇప్పుడు లేక ఫోన్ లేదనుకోండి, ఏమవ్వాలి? అటు తలుపు తీయడు. ఆడొచ్చిదాకా అలా బడి ఉండవచ్చిందే తలుపు కొట్టుకుంటాను కదా. అదే మీరు తలుపు కట్టేట్టు కూర్చుంటేనా, బయట ఈశ్వరుడే ఆ ప్లానింగ్ చేసేసాడు అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది. అందుకని మన చేతిలో పెట్టేటండి గేడ. మీరు కావాలితే తీసుకుని వెళ్ళండి, అవసరం లేనప్పుడు తలుపు వేసేసుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే ఆయన చేసేసాడు అనుకోండి, అద్భుతంగా చాలా బాగుంటుంది. కానీ మనకి చూడవలసి వస్తే, మాట్లాడవలసి వస్తే, అంటే మాట్లాడవలసి వస్తే అని లేదు, ఇంకా మాట్లాడటమే మన పని. చూడటమే, వినడమే ఏంటి? ఓపెన్ చేసేసాం. అంటే సౌమ్యపరుతులు లేదు, నిరోధించడం లేదు, కంట్రోల్ చేసుకోవటం లేదు, మన చేతిలో పెట్టుకోవటం లేదు. మన చేతిలో లేవయ్యి వాటి చేతులకు మనం వెళ్ళిపోతున్నాం. తలుపుగాడు మన చేతిలోనే ఉండాలి. కావాలితే తీసుకోవాలి, లేదంటే వేసుకోవాలి, బయట వేయకూడదు. ఈ రకంగా మనోహృది నిరుద్దేశ. మూర్ధనాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణ. అసలు యోగం అంటే ఏంటి? శ్వాస ఆగడం. శ్వాస ఆగేదాకా అభ్యాసం. శ్వాసను పట్టుకున్నాం కదా, అంతతో అయిపోలేదు, యోగం అయిపోలేదు. ఆ శ్వాసం కూడా మనసును పెట్టుకుంటే ఆ మూర్ధంలోకి ప్రాణం ఎక్కాలి. మూర్ధనాదాయాత్మన ప్రాణ అంటే ఆ శ్వాస ఆగాలి. మా స్థితో యోగధారణ. అది ఆగేదాకా, శ్వాస నిలిచేదాకా. శ్వాస నిలిస్తేనే కానీ మనసు నిలబడదు. శ్వాసకి మనసుకి లింక్ ఉంది. మనసు కానీ నిలిచిందంటే శ్వాస ఆగుతుంది, శ్వాస ఆగితే మనసు ఆగుతుంది. అంచేత మనం శ్వాసను అలా గమనిస్తూ ఉంటే ఏమి అనుకోకుండా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమీ అనుకోకుండా ఉంటే శ్వాస ఆగింది, మనసు ఆగింది. ఈ శ్వాస మనసు ఆగింది అనుకోండి, దాన్ని యోగధారణ అంటారు. ఇంకా చెప్పాలంటే యోగదండము అని కూడా అంటారు. యోగదండం ధరించాడు కదా,
ఈ పూర్వం మహర్షుల చేతిలో యోగదండం ఉంటది. ఏంటిది? అతను సౌమ్యమని అంటే అతను స్వాధీనం పెట్టుకున్నాడని చెప్పడానికి అన్నమాట. ఆ రకంగా ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యవహారాన్ మనుస్మరన్ యా ప్రయాది ధ్వజం దేహం సయతి పరమాంగతి. ఆ రకమైనటువంటి ఏకాగ్రతలో ఓంకారాన్ని అనుసంధించమంటున్నాడు ఆయన. ఇది కూడా మనం చెప్పుకున్న వివరంగా. అంటే ఎక్కడెక్కడ కొన్ని కొన్ని ఉండిపోయినటువంటి వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఓంకారంలో అకార ఒకార మకార అర్ధమాత్ర ప్రణవాతీతం అనేటువంటి 5 బీజాక్షరాలు. ఈ 5 దేనికి సంకేతం అంటే మన శరీరంలోని విశ్వడు, తైజుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ప్రత్యేగాత్మ అని మన స్వరూపం 5 విభాగాలుగా ఉంది. ఇప్పుడు మనందరం మెలకులు ఉన్నాం, మనందరం వింటున్నాం కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజ్ఞ అంటే తెలివి లేక జీవుడికి విశ్వడు అని పేరు, లేదా ఆత్మకి. మన ఆత్మస్వరూపం ఉందా? ఆత్మస్వరూపంలో సమాధిలోకి వెళ్తే కనిపించదని పక్కర్లేదు. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? ఇప్పుడు మెలకువలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి విశ్వడు అని పేరు. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థను దాటి స్థూల శరీరాన్ని వదిలేసి స్వప్నావస్థలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి తైజసుడు అని పేరు. ఆ స్వప్నావస్థను దాటి సుషుప్తులోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆత్మకి ప్రాజ్ఞుడు అని పేరు. సుషుప్తిని కూడా దాటి తుర్యంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ శ్వాస మనసు ఆగింది. తురియ స్థితిలో ఉన్నటువంటి ఆత్మకి కూటస్థుడు అని పేరు. ఈ తురియాన్ని కూడా దాటేసామనుకోండి, తురియాతీతములో దానికి ప్రణవాతీతము, తురియాతీతము, అదే ఆత్మ పరమాత్మల ఏకత్వం. అంటే మనకి తురియాతీతం దాకా వెళ్ళమని చెప్పడం లేదు శాస్త్రాలు, తురియం దాకానే చెప్తున్నాయి. మన ప్రయాణం తురియం దాకానే. జాగ్రత్త చొప్పున సుషుప్తులు దాటి తురియంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇతను చేయవలసిందంతా దాన్నే యుక్తి. ఎక్కడి దాకా వెళ్ళామో కనిపెట్టాలి. కేవలం ఏదో అలా కొనుబాట్లు పడుతూ కూర్చుని వచ్చేయటం కాదు, గురి పెట్టాలి. బాణాన్ని గురి పెట్టినట్లుగా యుక్తితోటి ఎరుకు కలిగుండి జాగ్రత్త, ఇది స్థూలం, ఇది స్వప్నం, ఇది సూక్ష్మం, అలా తెలియాలి. ఏదేది పడిపోతుందో ఏదేది ఊడిపోతుందో గమనంతా ఉండాలి. స్వర్గారోహణ పర్వంలో 5గురు ఉన్నారండి, పాండవులు 5గురుని. ఎవరెవరు పడిపోతున్నారో తెలుస్తుంటుంది. పడిపోయినోడి కోసం ఆగిపోలేదు. సహదేవుడు పడిపోయాడు, ఓహో వదిలేశారు, మళ్ళీ ఎర్రకి వెళ్ళిపోరు. కానీ చెప్పున్నాక నకులుడు పడిపోయాడు, వదిలేశారు. కానీ చెప్పున్న తర్వాత అర్జునుడు పడిపోయాడు. కానీ చెప్పున్నాక కొంత దూరం వెళ్ళి ఇంకెప్పటికి భీముడు పడిపోడు. ఆ పడిపోవటాలేటి? ఒక్కొక్కడు పడిపోయారు. తర్వాత ద్రౌపది పడిపోయింది, ఇంకొకడే మిగిలాడు. ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయారు సత్రం. ఏంటి అంతరార్థం? అంటే ఈ రకంగా ఈ జాగ్రత్త జపను సుషుప్తిలో విశ్వ తైజస ప్రాజ్ఞ కూటస్థులను అనుసంధానం చేస్తూ యహ ప్రయాతి త్వజం దేహం సయాతి పరమాంగతి. అలా ఒక్కొక్కటి వదిలేసేసి మన స్వరూపాన్ని వదలకుండా పట్టుకుని ఉంటే అదే పరమాంగతి. ఈ విశ్వమే ఒక నియంత్రణలో నడుస్తుంది. మనం ఏకాగ్రతగా గమనించి ప్రయాణం చేయటమే మనం చేసే పని. మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఊరుకొని ఉండడమే. నువ్వు గొప్ప చెప్పుకోకు, నీకు ఏదో తెలిసిపోయింది అనుకోకు, తెలియలేదని కూడా అనుకోకు, ఏది నిర్ణయించుకో. ఉందని కానీ లేదని కానీ కావాలని కానీ వద్దని కానీ అనుకో. ఊరికే ఎరుకు కలుగుండు. ప్రయాతి త్వజం దేహం అంటే ఈ రకంగా ప్రయాణం చేసే లోపల ఉన్నటువంటి నశించినటువంటి దాన్ని పట్టుకోవడమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటటువంటి మార్గం. ఈ రకంగా ప్రయాణం చేస్తూ అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. చూడండి, అనన్యచేత సత మళ్ళీ మొదటికి వచ్చాం. అనన్య చేత, అన్యము అనన్యము.
రెండు కాదు, ఒకటాన్నే చూడాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అందరినీ ఒకటి కింద చూడటం కుదరదు. ఎందుకంటే ఎవరి మట్టి గాడిలో ఆ లొంక చూసేటప్పటికి ప్రతి ఒక్కరు ఏ గుణం కలిగి ఉన్నాడో చెప్పేస్తుంది. ఈవిడ ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఈయన ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు, ఈయన ఎలాంటి ఈవిడ ఎలాంటిది తెలుస్తలేదు మీకు రికార్డు కదా. అలాగా అంతమందిని అన్ని రకాలుగా చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఇడిపోతుంది. అందరూ ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని చూడండి, ఒకటే. అందులో ఇన్ని లేవు. ఈయనలోను ఆయనలోను ఆవిడలోను ఈవిళ్ళలోను అందరిలోనే ఒకటే ఉంది. కానీ బయట ఆకారాలు ఒకటి కాదు, వేరు వేరు ఆకారాలు. అనన్యచేత సతతం, వేరువేరు ఆకారాలుగా ఉన్నటువంటి వాటిలో వేరువేరుగా లేనటువంటి అన్యము కానటువంటి అనన్యమైనటువంటి చేతనం ఒకటి ఉంది. దాన్ని యోమాం స్మరతి నిత్యశ, దాన్ని నిత్యము స్మరించవయ్యా, నీకు అన్నీ కలిసి వస్తాయి అంటున్నాడు. ఏం చేయాలి? యోమాం అంటే నన్ను ధ్యానించినట్టు. ఎవరిని ధ్యానించేది? ఇదేంటి, అందరినే వదిలేసి అందరిలోనే ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూస్తే ఈయన్ని ఎవరు ఒక రకంగా మన భాషలో వ్యవహారంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు కదా చెప్తున్నాడు. ఆయన ధ్యానించినట్టట. ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు ఇంకా, ఎందుకంటే కృష్ణుడు ఇక్కడే కనపడుతున్నాడు. అందరిలోనే ఉన్నటువంటి చైతన్యమే నేనని చెప్తున్నాడు. అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశ, ఎప్పుడు ఏకరూపంలో ఉన్నటువంటి నా స్వరూపాన్ని తస్యాహం సులభ పార్థ, ఇది చాలా సులభమైనటువంటి మార్గం అయ్యా. నామరూపాలతో కూడుకున్నటువంటి మార్గం చాలా కష్టం. ఒకటా రెండా, ఇంతమందిని మెప్పించాలండి ఎలాగండి? ఈయన స్వభావం వేరు, ఈవిడ స్వభావం వేరు, ఆయన స్వభావం వేరు, ఈయన స్వభావం వేరు. నాకు అలా చెప్తే నచ్చదండి అంటాడు, నాకు అలాగైతే ఇష్టం కాదండి అంటాడు. ఎవరిని సంతోషపెట్టగలుగుతాం? అందరినీ సంతోషపెట్టాలంటే సాధ్యమవుతుందా భౌతికంగా? అది కదా. అంచేత అందరిలోనే ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూస్తే నన్ను ధ్యానించినట్టు అంటాడు. ఇది చాలా సులభమైనటువంటి తస్సాహం సులభ పార్థ, నేను సులభంగా నీకు దొరుకుతాను అంటున్నాడు. మనం కఠినమైనటువంటి మార్గాన్ని ఎంపిక చేశారు, మనకి సులభమైనటువంటి మార్గాన్ని ఏమో పక్కన పెట్టారు. శాస్త్రం ఏమో సులువుగా అందరిలోని సునాయాసంగా ఏ కష్టమో లేకుండా తస్యహం సులభ పార్థ, నేను సునాయాసంగా సులభంగా లభించను. నిత్యయుక్తస్య యోగిన, నిత్యము అంటేను ఎల్లప్పుడూ, యుక్తి అంటేను కీలకం తెలుసుకుని పట్టుకున్నటువంటి వాడు. యోగిన, యోగికి నేను సులభుణ్ణి, నేను సునాయాసంగా సులభంగా లభించాను. మిగతా వేరంబడా ఊళ్ళంబడా తిరిగేటటువంటి వాడికి సులభుడు కాదైనా, చిక్కడో దొరకడు. ఇప్పుడు ఆయన బసరాగాని పాడమని అనుకోండి, చిక్కడో దొరకడం. అదే మాయా చిత్రము. ఎన్ని తపస్సులు చేయండి, ఎన్ని యోగాలు చేయండి, చిక్కడు దొరకడు, కనిపించడు. ఎందుకని? స్వరూపంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఈ రకంగా సులభంగా దొరుకుతాడట. ఇంకో మార్గంగా వెళితే కఠినం, కొండలు ఎక్కేయాలి. అయినా సరే సులభంగా ఏమి నలమట్టి ఎక్కి చూస్తున్నానండి ఏమి లేదంటాడు. అటువంటి సులభమైనటువంటి సునాయాసమైనటువంటి దాన్ని వదిలేసి మా ముప్పు హెచ్చ పునర్జన్మ దుఃఖ ఆలయం అశాశ్వతం. దేన్ని వదిలేశాడు? దేవుణ్ణి పొందటం మానేసి దేవుడు కాని దాన్ని పట్టుకుని మా ముప్పు హెచ్చ పునర్జన్మ దుఃఖ ఆలయం అశాశ్వతం, అశాశ్వతమైనటువంటి శరీరంలో మళ్ళీ 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 ధరిస్తున్నాడు. ఉపేచ్ఛ పొందలేదు అంటే మా ముప్పేచ్ఛ పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాపుని వంది మహాత్మానం సంసిద్ధిం పరమాంగతి. విధానం ఎలాగుంది, దారి ఎలాగుంది, మార్గం ఎలాగుంది, ఇదిగో లక్ష్యం, ఇదిగో దేవుడు, ఇంత సునాయాసంగా ఇంత సులువుగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటిది ఏదో అందరిలోనే ఉంది, అందరిలో ఉన్నది ఏదో నీలోనే ఉంది. ఆ ఆకారరహితమైనటువంటి అనన్యచేత సతతం, నీలో ఒకలాగా ఆయనలో ఇంకొకలాగా లేదు. ఆయనలో ఒకలాగా ఈయనలో ఒకలాగా ఉంటే ఇలా చెప్పడైనా అందరిలోనే కుక్కలోనే
పందిలోని, మనిషిలోని, పశువులోని, దేవుళ్ళలోని, దేవతలోని, బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్యుడు, శూద్రుడు, ఈ గొడవలు లేవు. ఇంకా దేవతలు, దేవుళ్ళు ఎవరు లేరు. ఇంకా దేన్ని చూస్తేనే, వస్తువులు చూస్తేనా? వస్తువులు చూస్తే ఒక్కొక్కడు ఒక గొప్ప గొప్పడు ఉన్నాడు కదా. రాజు పేద ఇద్దరు ఒకటే, రాజు బంటూ ఒకటే. తేడా వచ్చేస్తుంది కదా. లోపల ఉన్నటువంటి దాన్ని చూస్తే ఒకటే. అన్నిటిలోని ఒకటే చైతన్యాన్ని ఎవడైతే చూశాడో వాడు సులభంగా మోక్షం పొందుతాడు. అంచేత అటువంటి చైతన్య స్వరూపాన్ని ఉపేక్ష పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగతి. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఈ జ్ఞానాన్ని ఆచరించలేనటువంటి వేరు విధానంలో ఎవడైతే ఉంటాడో వాడు పొందుతాడు. దేన్ని పొందుతాడు? దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం ఏదండి? దేహానికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడండి, దుఃఖాలయము. మన శరీరానికి ఆ పరమాత్మ పెట్టినటువంటి పేరు దుఃఖాలయం. అంటే దుఃఖాలు అనుభవింప చెయ్యటం కోసం శరీరాన్ని తగిలించాడనమాట. సుఖాలు పొందడం కోసం కాదు. అంటే అందులో సుఖాలు కూడా కొంచెం ఉంటే ఉండొచ్చు, కానీ అంటే సుఖ దుఃఖే సమీకృతం. సమానంగా రాత్రులు పగళ్ళు ఎలా ఉంటాయో అట్టి మాదిరిగా సుఖ దుఃఖాలు రెండు సమానంగా ఉంటాయి. కానీ మరి శరీరం నిరంతరము పరిణామం చెందిపోతూ మీరు దుఃఖాలయం అనేటువంటిది బాగా స్పష్టంగా తెలియాలంటే ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఇక్కడ కూర్చుంటే ఏం కనిపించదు. వెళ్ళి చూడండి ఒకసారి. కాళ్ళు చేతులు పని చేయకుండా మంచం పట్టేసిన వాళ్ళని వెళ్ళి చూసిరండి. ఎంత నరకం అనిపిస్తున్నారో మీకు తిండి తినబుద్ధి లేదు. చూసి ఇంటికి వచ్చి అన్నం తినరు. ఇంకా ఇంటికని ఏమీ చూడక అంత బ్రహ్మాండంగా ఉందనుకుంటున్నారు. పాపం లేదండి, నరకం. శరీరం ధరించడమే నరకం, శరీరమే నరకం. దుఃఖాలయం ఇది. దుఃఖాలయం అశాశ్వతం. ఇది శాశ్వతమైనటువంటిది ఏమీ కాదు. ఇందులో సంతోషం ఏమీ లేదు. భ్రమే చెందుతున్నాడు అంతే. ఏదో సంతోషం ఉందనుకుంటూ భ్రమ చెందుతున్నాడు. మనం దీని గురించి స్పష్టంగా తెలియాలి. పేడ పురుగుకి ఆ ముక్కు మీద కొంచెం తేనె సుక్క రాసామనుకోండి, ఆ తేనె ఎక్కడో ఉందనుకుని పాక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ వాసనకి ఎక్కడుంది వాసన? బయట ఎక్కడా లేదు. దాని ముక్కు కట్టించాడు. ఇదంతా అట్టిమనగా మన ఇంద్రియాలు ఏదో కొంత సుఖాన్ని కలిగించాడు. అది చూసుకుని మనం వెళ్ళిపోతున్నాం అంతే. దాన్ని వదిలేయాలి. వదిలేసి ఆత్మను పట్టుకోవాలి. దాన్ని పట్టుకోకుండా దేహాన్ని పట్టుకుని దేవతలను పట్టుకుని యజ్ఞాలు యాగాలు అనుకుంటూ పుణ్యకర్మలు ఆచరించుకుంటూ నోములు వ్రతాలు జపాలు అంటారు కదా, వాటికి ఫలితాలు ఉన్నాయంటున్నాడు. ఏం లేదంటలేదు. ఆ పుణ్యఫలాలు అనుభవించడానికి ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినో అర్జున, ఈ మోక్షాన్ని ఇవ్వడానికి పెట్టినవి కాదు. ఏదో రాబంత సుఖం కలిగించడానికి ఆ పేడ పురుగు ముక్కు మీద రాసిన తేనె సుక్కలాగా ఏ చిన్న సుఖాలు కలిగించడానికి మనకి ఆ నోములు వ్రతాలు కలిగించారు. దానివల్ల ఏమవుతుంది? దేవలోకాలు వస్తాయి. ఎక్కడి దాకానే? దేవలోకం కాదు, ఆఖరికి సత్యలోకం. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం సత్యలోకం అంటారు. ఆ బ్రహ్మ భువనాల్లోక. భువనం అంటే లోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకానికి ప్రభు ఈ బ్రహ్మగారు. భూలోకం, భువర్లోకం ఇంకా గొప్పది కదా. దానికంటే 7 లోకాలు. ఆ చిట్ట చివరి లోకం బ్రహ్మదేవుడు ఉండే లోకం. ఆ బ్రహ్మదేవుడు లోకం వచ్చేసింది అనుకోండి, పునరావర్తినో అర్జున. మేమే అక్కడ కూర్చోబెట్టరు ఆయన. ఆ లోకం వచ్చేసినా సరే పునరావర్తినో, ఈసారి నువ్వు తెచ్చుకున్నది అయిపోయింది బాబు, వెళ్ళిరా బాబు అని చెప్పించి పంపించేస్తారు. ఇంకెందుకు ఆలోచన? మోక్షం పొందినటువంటి వాడు అలా తిరిగి రావాల్సినటువంటి పని ఉండదు. మోక్షం పొందుతాడు, దేవుళ్ళు విలీనం అయిపోయి దేవుడైపోయి ఉండిపోతాడు. మా ముపేచ్యుత కౌంతేయ పునర్జన్మ నవ్వించి ఇక్కడే చెప్పేశాడు. నన్ను పట్టుకున్నటువంటి వాడికి పునర్జన్మ ఉండదు, మోక్షం. నన్ను వదిలేసి ఈయన ఎవరండి? ఇందాక చెప్పాడు చేతనము.
ఎక్కడున్నాడు ఈయన? అందరిలోనే ఉన్నాడు. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని లేదు. ఇంకా ఈశ్వర సర్వభూతానం. ఎలాగండి? ఈయన ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానం ఊర్దేశే అర్జున తిష్టతి. అందరి హృదయంలోనే ఉన్నాడు. అంచేత ఆ హృదయంలో నీ ప్రాణాన్ని ఆవేశింపచేయి, నీ మనసును ఏకాగ్రత చేయి. ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం నీకు సాక్షాత్కారం అవుతుంది. దాన్ని కూటస్థుడు అంటారు, దాన్నే తురియ స్థితి అంటారు. తురియమే హృదయం అంటే మళ్ళీ అది ఎక్కడ ఉందేమో ఎలా ఉందేమో అనుకుంటారు. శ్వాస మనసు ఆగిన తిథికే తురియం అని పేరు. తురియానికి కూటస్థుడు, తురియంలో కూటస్థుడు, కూటస్థుడే ఆత్మ. ఆ హృదయంలో ఉన్నాడు ఆయన. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. యంత్రగాడి బొమ్మలను ఆడించినట్టుగా సమస్త జీవరాశులను ఎవడమట్టిగాడి ఎవడ హృదయంలోనే ఉండి వాడిని అలా తిప్పుతున్నాడు. ఆడేదో శనిగాడు పట్టుకున్నట్టుగా ఈ దముడ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడుకో రాగా 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 పుణ్యం ప్రభావం అధికమవగా అప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగితే తనలోనే ఉన్నటువంటి వాడు దర్శనం లభించదు. అటువంటి వాడికి ఇంకేమవుతుంది? పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ జన్మ రాదు. ఈ రకంగా సహస్రయుగ పర్యంతం మహద్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం ఏ అహోరాత్ర విదో జనా. ఈ రకంగా ఏ బ్రహ్మదేవుడైతే ఉన్నాడో ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఆయుష్ ఎంత, ఆయన ఈ లోకాలను ఎలా సృష్టించున్నాడో, ఆయన ఎవరు, ఆయన ఎలా అంటాడు, ఈ రకంగా బ్రహ్మగారికి సంబంధించినటువంటి సమాచారం ఈ 17వ శ్లోకంలో చూద్దాం. ఇంతటితో ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఏం చెయ్యాలి? అటువంటి ఆ దివ్యమైనటువంటి పరమ పురుషుడు మనలోనే ఉన్నాడని చెప్పారు కదా. ఇప్పుడు ఆయన సాక్షాత్కారం చేసుకోవాలి. చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహంభావ ధ్యానం. సోహంభావైన పూజ. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా లోపలికి మనసును ఏకాగ్రత పరుచుకుని వస్తూ పోతూ ఉండే శ్వాసను అలా గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.